ఎప్పుడు కూడా ఎవరు రారు యూత్, ఎందుకంటే ఏ యూత్ కూడా ఎప్పుడు రారు. అంటే ఇప్పుడు 30-40 మంది ఉన్నారు, ఎవరు యూత్ ఎప్పుడు రారు. పండగ వచ్చింది, పండగ రాగానే అందరు పిల్లోడు ప్రతి ఒక్కరు ఇంట్లోకి ఏం చెప్పొస్తారు అమ్మ అని చెప్పి ఇంటికి వచ్చి ఇక్కడ వండుకుంటా చెప్తారు. ఇక్కడికి వచ్చి వండుకుంటారు. ప్రతి ఒక్క యూత్ ఇప్పుడు ఈ పండగ రోజు సీజన్లోనే గ్రాండ్గా గ్యాదర్ అవుతారు. మిగతా టైంలో ఎప్పుడు కూడా గ్యాదర్ కాడు అనమాట. మిగతా టైంలో ఏం చేస్తారు, ఎవరి డ్యూటీ వాంది అయిపోతాయి, ఎవరి లైఫ్ అంది అయిపోతుంది, ఎవరి కాలేజ్ వాంది, ఎవరి లైఫ్ అంది, ఎవరి కాలేజ్ వాంది, ఎవరి డ్యూటీ వాంది, ఎవరి ఆఫీస్ వాంది, ఎవరి పర్సనల్ ఉంటాయి. కానీ ఓన్లీ సీజన్ అప్పుడు ఏమంటారంటే అందరికి ప్రతి ఒక్కరు గ్యాదర్ అయిపోయి గణేష్ ఒక్కరు సెలబ్రేట్ చేద్దాం అనిపిస్తుంది. ఉన్న 9 days 10 days మేము 10 days తీస్తాము. మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు 11 days తీసుకుంటారు, మేము 10 days తీస్తాము. తీసిన 10 daysకి మాకేమనిపిస్తుంది, ప్రతిసారి ట్యాంక్ బండ్ తీసుకోతాము, తీసుకున్న ప్రతిసారి ఇతర బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇయర్లీ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు కదా, ఎప్పుడు ఉండరు. మళ్ళీ ఒక ఇయర్లీ 30 రోజుల గ్యాదరింగ్ చేసుకుంటూ ఉంటాము, ఫోన్లు చేస్తూ ఉంటాం, రండి అది పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పి గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎవరు రారు. వచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు కష్టపడి చేసుకుంది ఏమైనా 9 days 10 days మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. అప్పుడు గణేష్ను మళ్ళీ తీసుకునేటప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. అప్పుడు